ఇవి రోజా పూలు అండి, నాటు రోజా పూలు. నైట్ ఒక 2 రోజ్ ఫ్లవర్స్ని ఒక గ్లాస్ వాటర్లో నానబెట్టేసాను. రోజ్ వాటర్ రెడీ అయిపోయింది తాగడానికి. జస్ట్ ఫిల్టర్ చేసేసుకొని తాగేయటమే. మంచి రోజా పూల వాసన వస్తూ ఉంటుంది. వాటర్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. నాకైతే బాగా అలవాటు తాగడము. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మంచి మీ స్కిన్ ఎప్పుడు మెరిసిపోతూ ఉండాలి, బాగా గ్లో ఉండాలి అనుకుంటే దీన్ని ట్రై చేయొచ్చు. ఒకసారి చూడండి తాగి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయకుండా మంచి ఎనర్జీ డ్రింక్ కావాలి అనుకుంటే నైట్ ఒక స్పూన్ గుమ్మడి గింజల నీళ్ళలో నానబెట్టుకోండి. వాటితో పాటు ఒక స్పూన్ చియా సీడ్స్ కూడా నేను ఆల్రెడీ నానబెట్టిన మిక్సీలో వేసేసాను. దీనికి ఒక చిన్న అరటిపండు, ఒక చిన్న యాపిల్. పీల్ తీయాలనుకుంటే తీయచ్చు, లేదంటే కనుక అలాగే వేసుకోవచ్చు, మీ ఇష్టము. మీకు కావాలంటే హనీ కానీ బెల్లం కానీ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే అలాగే తాగొచ్చు, నో ఇష్యూ. అలాగే ఒక చిన్న గ్లాస్ మిల్క్, ఏ మిల్క్ అయినా పర్లేదు. నేను అమూల్ మిల్క్ దొరికినప్పుడల్లా ఇదే కొంటాను, ఎందుకంటే ఇది పెరుగు తోడు పెడితే బంక రాకుండా. అండి, నిమ్మకాయలు తీసుకొని వస్తే కొంచెం డ్యామేజ్ అయినవి అలా వచ్చాయి. అవన్నీ పక్కకు తీసి పెట్టేశాను. సో వీటిని కట్ చేసి పక్కకు రసం తీసేసుకొని మిగతా దాంతో బయో ఎంజైమ్ వేయాలి అని అనుకున్నాను. సో అది ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను. సో లెమన్స్ మొత్తం కట్ చేసేసుకున్నామండి. దీన్ని లెమన్ పీల్తో కింద నిమ్మకాయ పెట్టి జ్యూస్ తీసేసుకుంటారు. ఆ జ్యూస్ని సపరేట్గా స్టోర్ చేసుకుంటారు. దాదాపు 8 నిమ్మకాయలండి. జ్యూస్ బాగానే. ఇవన్నీ బయో ఎంజైమ్లే అండి. ఇది ఫ్లవర్ బయో ఎంజైమ్, కొన్ని సిట్రస్ ఉన్నాయి, కొన్ని పచ్చిమిర్చి ఉన్నాయి. పచ్చిమిర్చితో చేసిన బయో ఎంజైమ్ ఏంటంటే మొక్కలకి పురుగు పట్టకుండా ఆకులు అవి డిసీజులు వస్తాయి కదా, వాటికి స్ప్రే చేస్తే చెట్లు బాగుంటాయి. ఇది ఇప్పుడు పెట్టిన ఫ్రెష్ బయో ఎంజైమ్. ఇవన్నీ ప్రీవియస్వి, ఇంకా నేను వడబోయలేదు. ఇవన్నీ కొన్ని 90 days దాటిపోయినాయి కూడా. బాగా ఈస్ట్ కూడా ఫామ్ అయింది కొన్నిట్లో అయితే కనుక కనిపిస్తుంటుంది ఈస్ట్. సో ఇవన్నీ నాకు కొంచెం టైం లేక నేను తీయలేదు ఇంకా. సో తర్వాత తీస్తాను. ఇది నెయ్యం బయో ఎంజైమ్ మొత్తం రెడీ అయిపోయింది కంప్లీట్గా. ఇవన్నీ తీసి బాటిల్లో స్టోర్ చేసుకోవాలి. దీంతో నేను వీట్ గ్రాస్ రెడీ టు హార్వెస్ట్.